ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసినట్టు అనిపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏడాది మండే కాలం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఈసారి ఎండలు మండిపోతాయని చెబుతున్నారు. 2023లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఈసారి దానిని మించి నమోదయ్యే ప్రమాదం ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ ఎండాకాలంలో 48 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్లు టచ్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శనివారం 11 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబలిలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. భద్రాద్రి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 37.5, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో 37.4, జగిత్యాలలో 37.3, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 37.2 డిగ్రీలు రికార్డయ్యాయి. గతేడాది ఇదే టైంతో పోలిస్తే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఆగ్నేయం నుంచి వేడిగాలుల ప్రభావం మొదలవడంతో ఫిబ్రవరిలోనే టెంపరేచర్లు సాధారణం కన్నా 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి రాబోయే 3 నెలలు ఉండే అవకాశం ఉంది. ఈసారి ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్ నెలలు చాలా కీలకమని వాతావరణ నిపుణులు, అధికారులు చెబుతున్నారు. ఆ 2 నెలల్లో ఉండే ఎండ తీవ్రతపైనే మే నెల పరిస్థితులు ఆధారపడి ఉంటాయంటున్నారు. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఇటీవలి కాలంలో క్రమంగా మారుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల జోన్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు క్రమంగా మరింత వేడి వాతావరణానికి మారుతున్నట్టుగా చెబుతున్నారు. కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పీక్ స్టేజ్ లో 45 నుంచి 47 డిగ్రీల వరకు రికార్డ్ అవుతున్నాయంటున్నారు. 2023 జూన్ 9న కాజీపేటలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 48.9 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఎండాకాలంలో టెంపరేచర్లు పెరిగితే ఏం చేయాలనే దానిపై సర్కారు ముందస్తు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. స్కూల్ పిల్లలు, వృద్ధులపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేయాలని చెబుతున్నారు. వడదెబ్బ ఘటనలను తగ్గించుకునేందుకు ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధమవ్వాలంటున్నారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, హెల్త్, ఎడ్యుకేషన్, వెదర్ డిపార్ట్మెంట్ కలిసి దీనిపై కార్యాచరణ తయారు చేయాలంటున్నారు.